నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిషాల్ని. ఏదైతే గతంలో వైకాపా హయాంలో పోలవరం ప్రాజెక్టు నిలిచిపోయాయో సో ఇప్పుడు అవన్నీ శరవేగంగా జరగాలని చెప్పి సీఎం ముఖ్యమంత్రి గారు నిర్ణయించుకున్నారు. దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు జనసేన అధికార ప్రతినిధి శ్రీనివాస్ గారు ఉన్నారు. వారిని అడిగే కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. నమస్కారం సార్. సార్, ఏదైతే పోలవరం ప్రాజెక్టు గత హయాంలో నిలిచిపోయాయో సో ఇప్పుడు అవన్నీ శరవేగంగా జరగాలని చెప్పి కూటమి ప్రభుత్వం నిర్ణయించుకుంది. దీని మీద మీ స్పందన ఏంటి సార్? గతంలోనమ్మ 2014, 2019 ఆ మధ్యకాలంలో అప్పుడు కూడా కూటమి ప్రభుత్వమే, కాకపోతే జనసేన అధికారంలో లేదు, పంచుకోలేదు. కూటమి పార్టీలు ఇప్పుడున్న 3 పార్టీలు అప్పుడే ఉన్నాయి. అప్పుడు ఏపీ అంటే ఏ అంటే అమరావతి, పి అంటే పోలవరం అనేటువంటి నమ్మకంతో పనులన్నీ జరిగినాయి. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చారో ఇంకా ఏపీ అంటే అప్పులను పప్పు బెల్లాలు అదే పరిస్థితి ఏర్పడింది. ఇంకా పోలవరం అప్పుడు 72% వరకు కంప్లీట్ అయినటువంటి పోలవరాన్ని గత 5 సంవత్సరాలు 3% కూడా చేయలేకపోయాడు. ఇంకా అమరావతి సంగతి చూసేముందో, అమరావతిని ఎన్ని రకాలుగా నాశనం చేసాడో మనం చూసాం. ఎడారి అన్నారు, శ్మశానం అన్నారు, రకరకాలు చేసి 3 రాజధానులు అని చెప్పి మొత్తం అమరావతిని పొడుగు పెట్టేశారు. మనం ఏమంటున్నామంటే పోలవరం పరిస్థితి రాజకీయాలకు అతీతంగా ఈ రోజున దాదాపు 8 దశాబ్దాలు 80 సంవత్సరాల నుంచి పోలవరం కళ. ఎందుకంటే స్వాతంత్రానికి పూర్వమే బ్రిటిష్ వాళ్ళ హయాంలోనే పోలవరం ప్రతిపాదన అప్పట్లో వచ్చింది. అప్పట్లో బ్రిటిష్ గవర్నమెంట్లోనే ఎస్టిమేషన్ వేశారు 60 లక్షలు వద్దని. ఆ 60 లక్షలల్లో ఈరోజు 60,000 కోట్లు అయింది. తర్వాత ఏమో స్వాతంత్ర అనంతరం టీఎన్జే గారి గవర్నమెంట్లో కావచ్చు, తర్వాత రకరకాలుగా పోలవరం విషయంలో ముందుకు రావడం, ప్రతిపాదన వెనక్కి వెళ్ళడం. మళ్ళీ రాజశేఖర రెడ్డి గారి టైంలో 2005లో పని పునఃప్రారంభించాడు. అయితే అందరూ అనుకుంటాం ఏంటంటే పోలవరాన్ని మళ్ళీ ప్రారంభించింది మన రాజశేఖర రెడ్డి గారు, ఆయన వల్ల పనులు మొదలుపెట్టాడు. అసలు దాన్ని ఏమంటారు, అవినీతికి పునాది అప్పుడే పడ్డది. పోలవరం గురించి ఎందుకు పడ్డది నేను చెప్తున్నాను. ఏదైనా ప్రాజెక్టు స్టార్ట్ అవుతే శాలిని ముందు ఆ ప్రాజెక్టుకి సంబంధించి డిజైన్ చేస్తారు. ఆ ప్రాజెక్టుకి సంబంధించి ముంపు ప్రాంతం ఎంత ఉంది, ఎంతమంది ప్రజలు నష్టపోతారు, వాళ్ళందరినీ కూడా పునరావాసం ఎక్కడ కల్పించాలి అనేటువంటి R&R ప్యాకేజ్ ఎంత అవుతుంది అనేటువంటి విషయంలో దృష్టి పెడతారు. ముందు వాళ్ళందరినీ తరలించి పునరావాసం కల్పించి వాళ్ళకి ఉపాధి కల్పించి అప్పుడు ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తారు. అది మానేశారు రాజశేఖర రెడ్డి హయాంలో. ఏం చేశారంటే పోలవరం కుడి కాలువ, పోలవరం ఎడమ కాలువ జలయజ్ఞం పేరుతో మొదలుపెట్టారు. దాంతో ఏమైంది, 2 దశాబ్దాలు అయిపోయింది. వాళ్ళకి పూర్తిగా నిర్వాసితులకి పునరావాసం కల్పించలేకపోయారు. 2 దశాబ్దాలు అంటే 2 తరాలు నాశనం అయిపోయినాయి. అక్కడ వాళ్ళకి పూర్తిగా న్యాయం జరగల. తర్వాత ఆయన మొదలుపెట్టిన 2013లో వచ్చింది భూసేకరణ చట్టం. దానివల్ల ఏమైంది, ఇప్పుడు R&R ప్యాకేజ్ దాదాపు 35 వేల కోట్లు ఓన్లీ R&Rకి అవుతుంది. ప్రాజెక్టు భారం అయిందా లేదా? సరే, ఇప్పుడు వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటాడు, అసెంబ్లీలో మనం చూసాం. వాళ్ళ భార్య నీటిపారుదల శాఖ మంత్రి గారు ఇద్దరు మారారు, అనిల్ కుమార్ యాదవ్ గారు, అంబటి రాంబాబు గారు. అనిల్ కుమార్ యాదవ్ ఏమన్నాడు, 2021 డిసెంబర్ పక్కగా పూర్తి చేస్తామన్నాడు. 21 డిసెంబర్ అయిపోయింది, 22 డిసెంబర్ అన్నారు, 23 డిసెంబర్ అన్నారు, తర్వాత 25 డిసెంబర్ మళ్ళీ మేము వస్తాం, మేమే పూర్తి చేస్తామన్నారు. అదే అయిపోయింది. ఆ తర్వాత వచ్చిన అంబటి రాంబాబు ఏమన్నాడు, పోలవరం గురించి నాకే అర్థం అవుతలేదు, ప్రపంచానికి ఇంకెవరికి అర్థం అవుతున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా చిత్రమైన మనిషి. హెలికాప్టర్ వేసుకెళ్ళి పోలవరం నుంచి అలా వెళ్తా గోదావరి మీద డయాఫ్రామ్ వాల్ కట్టారు అన్నారు, ఎక్కడ కట్టారే కనిపించట్లేదు అన్నాడు. డయాఫ్రామ్ వాల్ పైకి ఎందుకు కనిపిస్తుంది అంటే ఆ కనీస అవగాహన కూడా లేనటువంటి వ్యక్తులు. నేనేమంటున్నానంటే ఈ రోజున కేంద్ర ప్రభుత్వం సహకారం అందిస్తుంది, మన దగ్గర డబ్బులు యాక్చువల్గా ముందు మనం ఖర్చు పెడితే రియంబర్స్మెంట్ కేంద్రం వస్తుంది. డబ్బులు లేనప్పుడు రిక్వెస్ట్ చేసినప్పుడు దాదాపు 5,000 కోట్లు కావాలని అడిగితే 200-300 కోట్లు రిలీజ్ చేశారు. దాంట్లో 70% ఖర్చు చేసామనుకోండి, మిగతా బ్యాలెన్స్ కూడా రిలీజ్ చేస్తారు. అంటే ఏదో రకంగా పోలవరం మళ్ళీ గాలిలో పడాలి. 2027కి 2027 డిసెంబర్ కల్లా ఈ పోలవరం కంప్లీట్ చేయాలి లక్ష్యంతో కూటమి ప్రభుత్వం ఉంది. నేనేమంటున్నానంటే ఒక పోలవరం రాజకీయాలకు అతీతంగా పోలవరానికి అందరూ సహకరించారు. ఎందుకంటామంటే పోలవరం కానీ కంప్లీట్ అవుతే కృష్ణా డెల్టాలో దాదాపు 14 లక్షల ఎకరాలు, గోదావరి డెల్టాలో 13 లక్షల ఎకరాలు, కృష్ణా డెల్టా 10 లక్షల ఎకరాలు, గోదావరి డెల్టా ఆయకట్టు స్థిరీకరణ అవుతుంది. అదే కాకుండా కొత్తగా 4 లక్షల ఎకరాలు కృష్ణా డెల్టాలో, గోదావరి డెల్టాలో 3 లక్షల ఎకరాలకి కొత్త ఆయకట్టు వస్తుంది. 960 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుద్ది. దాంతో మనకి ఈరోజు కరెంట్ అవసరాలు బయట నుంచి కొనుక్కోవాల్సిన అవసరాలు మనకి మన దగ్గర నిలవ ఉంటుంది. అంటే అది బహుళార్థిక ప్రాజెక్టు. అదే వైజాగ్ వరకు తాగునీరు, సాగునీరు అంతా కలుస్తుంది. కృష్ణానది మీద ఆల్రెడీ పైన తెలంగాణ కావచ్చు, లేకపోతే కర్ణాటక వాళ్ళు కావచ్చు విపరీతమైన ప్రాజెక్ట్స్ కడుతున్నారు. కాబట్టి కృష్ణానది నీటి కొరత వస్తుంది మనకి. ఈ రోజున రాయలసీమ ప్రాంతం కూడా కృష్ణా డెల్టాలో ఉన్నా కూడా రాయలసీమ ప్రాంతం కూడా గోదావరి నీళ్ళ మీద ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. దాన్ని ముందు చూపుతోటే ఈ రోజున చంద్రబాబు గారు అక్కడ బరకచర్ల వరకు తీసుకెళ్లి రాయలసీమకు కూడా కనెక్టివిటీ నీళ్లు ఇవ్వాలి,
అనేటువంటి ఉద్దేశంతో ఉన్నారు. ఎందుకంటే కొన్ని టీఎంసీలు సముద్రంలో కలిసిపోతున్నాయి వేస్ట్ అవ్వకుండా. అంటే ఒక ప్లానింగ్గా చేసుకుని గోదావరి నీళ్ళు వృధాగా సముద్రంలో పోకుండా అటు వైజాగ్ దగ్గర నుంచి కింద ఉన్న రాయలసీమ వరకు అన్ని ప్రాంతాల్లో సస్యశ్యామలం ఒకటువంటి లక్ష్యంతో పనిచేస్తుంది. దాన్ని కూడా పేలి పెడుతున్నారు వీళ్ళు. మొన్న కూడా ఏమన్నాడంటే, అబ్బాయి పోలవరం ఎత్తుని 45.72 నుంచి 41.15 తగ్గించేస్తుంది కూటమి ప్రభుత్వం, మాట్లాడలేదు దాంట్లో దాని గురించి అన్నారు. మీకు గుర్తుందో లేదో, అక్టోబర్ 14, 2019 అనుకుంటా కరెక్ట్గా డేట్, అక్టోబర్ 14 కేసీఆర్ గారు ఇక్కడ స్వయంగా అసెంబ్లీలో చెప్పాడు. ఏమని చెప్పాడు? నేను పోలవరం ఎత్తు తగ్గించమన్నాను, జగన్మోహన్ రెడ్డి ఒప్పుకున్నాడు అన్నాడు. మరి ఆ రోజున ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కావాలి, లేకపోతే ఆ మంత్రులు కానీ ఒక్క నోటి మెదపలా. అరే మేము ఎప్పుడు ఒప్పుకున్నాం, మేము ఎప్పుడు తగ్గించున్నాం, మీ డిజైన్లో మార్పులు చేయట్లేదు, మా చేతిలో ఏముంటుందని చెప్పి ఏమన్నా మాట్లాడా. అదే సందర్భంలో ఇంకొకటి, ఏదైతే పోలవరం గురించి రాజశేఖర రెడ్డి గారి హయాంలోనే దాని మీద సుప్రీంకోర్టులో కేసులు వేసినటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు, తెలంగాణ వ్యక్తి. వారి కోడలు నల్గొండ జిల్లా, ఆవిడ తీసుకెళ్లి ఢిల్లీలో కూర్చోబెట్టి ఆంధ్రప్రదేశ్కి ఆర్థిక సలహాదారుగా పెట్టాడు చీఫ్ సెక్రటరీ పోస్టులో. ఆమె ఏమి ఆంధ్రప్రదేశ్కి ఏం చేసిందో ఆర్థికంగా మనకి అసలు ఏమి తెలియని విషయం, కానీ తలిచి పోషించారు. అంటే జగన్మోహన్ రెడ్డి చేసే కార్యక్రమాలు నేను చెప్తున్నాను ఒకటి. ఈరోజు ఇప్పటికైనా ఆంధ్రప్రదేశ్ అంటే ఏపీ అంటే అమరావతి, పోలవరం ఏది గతంలో అనుకున్నామో ఆ రెండు ప్రాంతాలు కూడా ఈరోజు కలకలాడుతున్నాయి. పోలవరం పరుగులు పెడుతుంది. ఖచ్చితంగా ఈరోజు చంద్రబాబు గారు కూడా వెళ్తున్నారు, పనుల గురించి ఒక ప్లాన్ అంతగా చేసుకుంటున్నారు. జనవరి 2 నుంచి కూడా డయాఫ్రామ్ వాళ్ళ పనులు మొదలు పెడుతున్నాయి. వాళ్ళు ఏం చేశారంటే రివర్స్ టెండరింగ్ పేరుతో అక్కడ కొంత నాశనం చేసుకుంటూ వచ్చాడు. ఏదైతే రివర్స్ టెండరింగ్ పలానా కంపెనీలో అవినీతి అని చెప్పాడో మళ్ళీ అదే కంపెనీకి ఇచ్చాడు, మళ్ళీ అని కంపెనీ మార్చాడా. అంటే ఒక విధమైనటువంటి విధ్వంసం చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఈ రోజున అదే పోలవరం గతంలో శాపం అయింది, ఈరోజు పోలవరం మనకు వరం కాబోతుంది. ఖచ్చితంగా కూటమి ప్రభుత్వంలో పోలవరం కంప్లీట్ చేసి తీరుతాం. ఎంత టైం పట్టింది సార్ పోలవరం ప్రాజెక్టు కంప్లీట్ అయ్యేసరికి? డిసెంబర్ కల్లా కంప్లీట్ చేసేటువంటి లక్ష్యంతో కూటమి ప్రభుత్వం ఉంది. చంద్రబాబు గారు కూడా చెప్పారు. అసలు గతంలో ఎంత అయిందంటే ఆ పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ కూడా చెప్పారు ఆయన, మేము ఎంతవరకు కంప్లీట్ చేస్తాం, తర్వాత ఎంతవరకు అయింది, ఈ రోజుకి కేంద్ర ప్రభుత్వం ఎంత మనకి ఇవ్వాల్సి ఉంది, గత హయాంలో ఎంత ఇస్తే ఎంత డైవర్ట్ చేశారు అన్నీ చెప్పారు. ఎందుకు అని చెప్పారు అంటే, గతంలో ఉన్నప్పుడు చంద్రబాబు 2014-19 మధ్యన పోలవరం గురించి ఎస్టిమేషన్ వేసినప్పుడు 55,548 కోట్లు అవుతుంది అప్పట్లో ప్రభుత్వం ఇస్తే, అంత ఎక్కడ అవుతుంది, చంద్రబాబు గారు మొత్తం ఏటీఎంగా మార్చేసాడు అన్నాడు. అదే జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత అదే 55,548 కోట్లు ఇవ్వండి అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వాన్ని అడిగాడు. చాలా మంది ప్రశ్నించాం, అది ఎక్కువ, అప్పుడు ఏదో దెబ్బేశారు, చాలా ఎక్కువైపోయింది అన్నావు కదా, నువ్వు అదే అమౌంట్ ఎలా అడుగుతున్నావు, ఈ 20,000 కోట్లకి 10,000 కోట్లు చేయాలి కదా. అంటే కేవలం బురద జల్లే కార్యక్రమాలు. నిజంగా పోలవరం సక్రమంగా చేసిండుంటే, తన అధికారంలోకి వచ్చింది 2019 మేలో వచ్చాడు, ఆగస్టు వరకు ఏం పనులు లేకుండా ఆపేశాడు. దానివల్ల వరదలు రావడం, డయాఫ్రామ్ వాళ్ళు దెబ్బతింది. ఈ రోజు దాదాపు 1000 కోట్లు ఎక్స్ట్రా ప్రజల మీద భారం పడింది. అంటే ఒక విధమైనటువంటి దాని డిస్ట్రక్టివ్ పాలిటిక్స్, అటువంటి పాలిటిక్స్ చేసి రాష్ట్రాన్ని నాశనం చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఎప్పటికైనా ఒక మంచి పని జరుగుతుంది, మంచి లక్ష్యంతో జరుగుతుంది, కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిసి చేస్తున్నాయి. దానివల్ల దక్షిణ తెలంగాణకు కూడా లాభం. ఆల్రెడీ కొన్ని ఒరిస్సాను, ఛత్తీస్గఢ్ కొన్ని కేసులు ఉన్నాయి, ఆ కేసులని క్లియర్ చేసుకుని పోలవరం సక్రమంగా జరుగుతాయమ్మా. అద్భుతమైన ఆంధ్రప్రదేశ్ విద్యుత్ ఎలక్ట్రిసిటీలో విషయంగా బయట వాళ్ళు అడగట్లేదు, మనమే సప్లై ఇస్తాం. అటువంటి అద్భుతమైన ప్రాజెక్టుని రాజకీయాలకు అతీతంగా అందరూ సహకరించాలి. జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలను ఎలా చూడాలి? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏమంటున్నాడు, కూటమి ప్రభుత్వం వచ్చి 6 నెలలు అవుతున్న సూపర్ 6 పథకాలు అంటే ఎలక్షన్లకి చెప్పిన పథకాలు కూడా ఏది ఒక్కటి కూడా విడుదల చేయలేదని జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలను ఎలా చూడాలి సార్? జగన్ ఇంటికి అసలు సూపర్ 6 అసలు ఏంటి ఒకసారి చెప్పమనండి. సూపర్ 6 అనే మాటలు మాట్లాడుతున్నావు కదా, అసలు సూపర్ 6 ఏంటి ఒకసారి చెప్పు. నువ్వు చెప్తే దాన్ని బట్టి జరిగిందో లేదో అని చెప్తారు. ఇప్పుడు ఇవన్నీ అబద్ధాలు. గత 5 సంవత్సరాలు అద్భుతాలు చేసేసాం, అది చేసేసాం, వాళ్ళ పేపర్లోని మా హయాంలో 70 భారీ పరిశ్రమలు వచ్చినాయి అని చెప్పేసి అని ఈ మాటలు. మా లాంటి వాళ్ళందరం కూడా జిల్లాలో ఏ జిల్లాలో వచ్చిందిరా భారీ పరిశ్రమ అని బోతద్దు పెట్టినా మాకు కనిపించదు. అంటే రాజుగారి దేవతా వస్త్రాలలాగా వాళ్ళకే కనిపిస్తుంది, మనకు కనిపించవు. ఆ అభివృద్ధి దేశంలోనే తలసరాదాయంలో మా రాష్ట్రం అభివృద్ధి చెందిపోయినట్టు, భారీ పరిశ్రమలు వచ్చినట్టు, రాష్ట్రంలో ప్రజలంతా సుఖశాంతులతో ఉన్నట్టు, వాళ్ళ డబ్బులందరూ అకౌంట్లో వేసేశారు కదా. వాళ్ళ అకౌంట్లో వేసిన తర్వాత కాపులకు వేసేసాం, బీసీలకు వేసాం, మహిళలకు వేసాం. అంటే నేను మనం కూడా చెప్పాను, కాపులు కోటీశ్వర్లు చేసాడు, మహిళలు మిలియన్లు చేసేసాడు, బీసీలు బిలియనీర్లు చేసేసినట్టుగా అద్భుతమైన మాటలు. అంటే కేవలం మాటలతో చెప్పుకుంటా వచ్చి నువ్వు అంత మంచి చేస్తే నీకు ఎందుకు 11 స్థానాలు ఇచ్చారు ప్రజలు? ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి కదా. అది చేసుకోడు. అది చేసుకోక మళ్ళీ వచ్చి పార్టీలోని కార్యకర్తల నాయకులు అందరూ బయటకు వెళ్ళిపోతున్నారు కాబట్టి ఏదో రకంగా బురద జల్లాలి, బురద జల్లేది మళ్ళీ పార్టీ నిలబెట్టుకోవాలి అనేటువంటి భాగంలో ఈరోజు చేస్తున్నాడు. 6 నెలలు అయింది, 6 నెలలు కాదు, మొదటి నెలలోనే మొదలుపెట్టాడు గగ్గోలు పెట్టడం.
ఢిల్లీ వెళ్ళి రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవు, అది లేవు, ఇది లేవు అని గగ్గులు పెట్టాడు. చిచ్చి అన్నారు. మొన్న రైతుల గురించి రోడ్డు మీదకి వచ్చాడు. ఎవరు వచ్చారు? ఇంకా రాష్ట్రం అంతా వచ్చేసినట్టుగా పేపర్లో పెద్ద పెద్ద ఫోటోలు వేశారు. ఒకే ఫోటో గిరిగిరి తిప్పేశారు. అంటే ఇంకెన్నాళ్ళ ప్రజలను మభ్య పెడతావు జగన్మోహన్ రెడ్డి? ఇప్పటికైనా నీకు రాజకీయ భవిష్యత్తు కావాలనుకుంటే నువ్వు మంచి సలహాల సూచనలు ఇవ్వు. అసెంబ్లీకి వచ్చి మాట్లాడు. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్నాయి, పోటీ చేయి. నిజంగా నువ్వు మంచి చేస్తే ప్రతి కుటుంబంలోనే నేను చేసిన మంచి కనపడుతున్నావు కదా, కనపడితే ప్రతి కుటుంబంలోనే ఒక్కోటైనా వస్తుంది, కుటుంబానికి ఒక్కోటైనా వస్తుంది. కనీసం పోటీ చేయాలిగా. పోటీ చేయకుండా ఆ తాడేపల్లి ప్యాలెస్లోకి వచ్చి ఓన్లీ ప్రెస్ మీట్లు పెట్టి విమర్శలు చేస్తే మాత్రం కుదరదు. రాజకీయాలు అంతా డెవలప్ అయినాయి. గతంలో ఉన్నట్టుగా రాజకీయాలు గాను నీ తండ్రిని చూసో లేకపోతే వేరే వాళ్ళని చూసో మిమ్మల్ని మెచ్చుకోవడం లేదా ఓట్లు వేసేటువంటి పరిస్థితి లేదు. ఖచ్చితంగా ఎప్పుడైనా దాని ఏమంటారో స్పృహలోకి వస్తాడేమో నేను అనుకుంటున్నాను. అయితే జగన్మోహన్ రెడ్డి రైతుల్లోకి వస్తున్నాడు అంటే నా రైతుల్ని వెనక పెట్టుకొని రావడానికి ప్రయత్నిస్తున్నాడా జగన్మోహన్ రెడ్డి? అంటే ఇప్పుడు మాట్లాడితే రైతు బిడ్డ గురించి మాట్లాడతా. అసలు రైతుల గురించి మాట్లాడే అర్హత జగన్మోహన్ రెడ్డికి ఎక్కడ ఉంది? ఇన్ని రకాలుగా మోసం చేశాడు. 12,500 ఇస్తానన్నాడు రైతు భరోసా కింద. కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి 6,000 కలిపి 18,500 ఇవ్వాలి. నువ్వు ఇచ్చింది 13,500 అంటే 5,000 అక్కడే కట్ చేసావు. అక్కడ మొదలుపెట్టాడు. తర్వాత నీకు పంట చేతికి వచ్చిన వెంటనే 24 గంటల్లో కొనేసి మీ అకౌంట్ డబ్బులు వేసేస్తా ఉన్నాడు. 3 నెలల్లో 6 నెలలైన డబ్బులు లేవు. దాని గురించి కుటుంబంలో ఉన్నటువంటి పార్టీలు అప్పుడు ధర్నాలు కూడా చేశాం. దాని ఏమంటారు రైతు దీక్షలు కూడా చేశారు. అంటే రైతులకు ఆ విధంగా అన్యాయం చేశాం. సీఎంఆర్ అన్నాడు, అది అన్నాడు, ఇది అన్నాడు, ఏమీ లేదు. ఈ రోజున ఒక టార్గెట్ పెట్టి టైం పెట్టి 24 గంటల అకౌంట్స్ డబ్బులు వేస్తున్నాం మేము. దాన్ని కూడా పేరు పెడుతున్నాడు. అదేవిధంగా మేము వస్తాయి దాని ఏమంటారు ట్రాక్టర్లకు కూడా టోల్ ట్యాక్స్ రద్దు చేస్తా అన్నాడు. ఎవరు రద్దు చేసాడు? రైతుల బిడ్డలకి ఏదో సాయం చేస్తారు. అంటే రైతుల గురించి మాట్లాడే అర్హత జగన్మోహన్ రెడ్డికి లేదు. ఏంటంటే కులం చూడడం, మతం చూడడం, ప్రాంతం చూడడం అన్నాడు కదా. ఈరోజు ప్రజలు కూడా కులం చూడకుండా, మతం చూడకుండా, ప్రాంతం చూడకుండా నీకు తీసుకొచ్చి 11 స్థానాలు కూర్చోబెట్టారు. ఇప్పటికే రైతులని అదని విమర్శలు చేయడం కాదు. నిజమైన ప్రతిపక్ష స్థానంలో ఉండాలనుకుంటే నువ్వు సద్విమర్శలు చేయి. లోపాలుంటే ఎత్తి చూపించు. నీకు కూడా 5 సంవత్సరాల అనుభవం ఉంది కదా, పలానా చోట్ల లోపాలుంటే ఆ లోపాలు చెప్పు. సరిదిద్దుకోకపోతే విమర్శలు చేయి, సద్విమర్శ చేయి. అది మానేసి కేవలం తాడేపల్లి ప్యాలెస్లోకి వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి విమర్శ చేస్తారంటే మాత్రం కుదరదు. ప్రజలంతా కూడా గమనిస్తున్నారని జగన్మోహన్ రెడ్డి గమనించాలి. ఓకే, సో ఇదండి చూసారు కదా, ఇది ఇవాళ వీడియో. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్.